అనే విషయాన్ని అంత చక్కగా చెప్పి, యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. నాయన, ఈ స్థితి రావాలి అంటే నువ్వు కర్మ చేస్తున్న ప్రతిసారి తెలివిగా తెచ్చుకోవాల్సిందంటే కామ సంకల్పములు లేకుండా చేయాలి. అలాగే కర్మలో అకర్మను చూసే జ్ఞాని కూడా కామ సంకల్పములు విడిచిపెట్టి చేస్తాడు. కామము సంకల్పం ఈ రెండు చాలా ప్రమాదం అండి. కామం అనే మాటకు అర్థం ఏంటంటే కోరిక, సంకల్పం అంటే తత్కారణిశ్చ. ఒక సంకల్పం కామం, ఇలా చెయ్యాలి అనుకోవడం, కోరిక అనేది కూడా కర్మని తెలుసుకుంటాడు అని మొదటి శ్లోకంలో చెప్పాడు. జ్ఞాని అయినవాడు అటువంటి స్థితిలో ఉంటాడు. అతడు ఏ పనులు చేసినా అతడు కామ సంకల్పాలు లేకుండా చేస్తాడు జ్ఞాని అయినవాడు. ఈ కామ సంకల్పాల వల్లే అటాచ్మెంట్ ఏర్పడుతుంది. అతడు కామ సంకల్పాలు రెండూ లేవు. అవేమైపోయాయి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అతడి కర్మలన్నీ జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయండి. మరి ఆ కర్మలు ఫలాలు ఇవ్వవా? ఇది చాలా తెలుసుకుంది. కర్మ తెలిసి చేసినా తెలియక చేసినా అతీత